ఖమ్మం జిల్లాలో చికెన్ షాపులు మూతపడ్డాయి. తమ సమస్యల పరిష్కారం కోసం చికెన్ వ్యాపారులు నిరసనకు దిగారు. కార్పొరేట్ కంపెనీలు సరైన మార్జిన్ ఇవ్వటం లేదని, పెద్ద కంపెనీలు సిండికేట్ గా వ్యవహరిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య చికెన్ ధరల్లో వ్యత్యాసం ఉందని వారు చెప్తున్నారు. తమ సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చికెన్ వ్యాపారులు స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. చికెన్ ప్రియులకు షాప్ యజమానులు షాక్ ఇచ్చారు. ఒక్కసారిగా చికెన్ షాపులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపివ్వడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చికెన్ షాపులను కూడా బంద్ చేశారు. స్వచ్ఛందంగా బంద్ చేయడంతో పాటు వారికి రావాల్సినటువంటి కమిషన్ ఏదైతుందో ఆ కమిషన్కి సంబంధించి వివాదం కొనసాగుతుంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా ఖమ్మం జిల్లాలోనే చిన్న పెద్ద చికెన్ షాపులు 10,000 పైగా ఉంటాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారు 18 నుంచి 20,000 షాపులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ షాపులన్నీ కూడా సుమారు 4 రోజుల పాటు కూడా బంద్కు పిలిపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఎక్కడికి పోయినా కూడా చికెన్ ప్రియులకు మాత్రం చికెన్ దొరకని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఎఫెక్ట్ ఒక్కసారిగా బిర్యానీ షాపులు ఏదైతే బిర్యానీ షాపులు ఉంటాయో బిర్యానీ షాపుల మీద కూడా ఎఫెక్ట్ పడిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు షాపు యజమానులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా చికెన్ షాపులను ఎందుకు బంద్కు పిలిపించారు, అసలు ఏంటి సమస్య? నా పేరు పారా సత్యనారాయణ, చికెన్ సెంటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నేను గతంలో మాకు 10 నుంచి 15 రూపాయలు మైనస్ ఇచ్చేవాళ్ళు, ప్లస్ పేపర్ రేటు కూడా సిండికేట్ కాకముందు తక్కువ రేటు ఉంది. కార్పొరేట్ సంస్థలందరూ సిండికేట్ అయ్యి 2 నెలల నుంచి 10 రూపాయలు పెంచుకుంటూ 180 రూపాయలకు తీసుకొచ్చారు. 180 రూపాయలు తీసుకొచ్చినా మేము మైనస్ ఇయ్యము అని చెప్పి ట్రేడర్లు చెప్తున్నారు. మేము వ్యాపారం చేయాలంటే మాకు మైనస్ రావాలి, మార్జిన్ ఇవ్వాలి. మార్జిన్ కూడా మా మార్జిన్ వ్యవస్థ తినేస్తుంది. కాబట్టి మాకు కస్టమర్స్ ఏమనుకుంటున్నారు, మేము ఏదో దోసుకొని తింటాను అనుకుంటున్నారు. 400 రూపాయలు చికెన్ ఏంటా అని అడుగుతున్నారు. 180 రూపాయలు పేపర్ రేటు, 40 కేజీలు కాటా వేసుకొస్తే వాళ్ళు 2 కేజీల నుంచి 3 కేజీల తరకు వస్తుంది. అంతా 230 రూపాయలు క్యాలిక్యులేషన్ పడుతుంది. 230 రూపాయలు ఇంటూ కొడితే 400 రూపాయలు వస్తుంది. మేము బిల్లులు కట్టలేకపోతున్నాం, బిల్లులు కట్టకపోతే కోలేయట్లేదు, జీతగాళ్ళకి జీతాలు ఇవ్వలేకపోతున్నాం, కిరాయిలు కట్టలేకపోతున్నాం, కాబట్టి కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నాం. దీనివల్ల మాకు సమస్యలు పక్క రాష్ట్రాల్లో 130 రూపాయలు ఉంది, ఆంధ్రాలో, తెలంగాణలో వచ్చి 180 రూపాయలు పెంచారు. అదే కంపెనీలు, అదే సంస్థ అన్నీ ఇక్కడ తెలంగాణలో దోచుకోవటం మొదలుపెట్టారు సంస్థలంతా. కాబట్టి మేము ఒక నిర్ణయానికి వచ్చాం, మాకే ఇచ్చే మార్జిన్ మాకు ఇచ్చేంతవరకు షాపులు నిర్వహణ బంద్ చేద్దామని నిర్ణయించుకున్నాం. మీరు చెప్పండి, అసలు జనరల్గా మార్జిన్ అంటే ఏంటి, మీకు వచ్చే కమిషనా ఏంటి, అసలు దాని తేడా ఏంటి? అసలుకి పేపర్ రేట్ మీద వచ్చే కొంచెం మార్జిన్ ఇస్తారండి. ఆ మార్జిన్ వల్ల కొన్ని మెయింటెనెన్స్ ఖర్చులు వెళ్తూ ఉంటాయి. ఇంతకుముందు ఆ మార్జిన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ మార్జిన్ తీసేయంగా కూడా పేపర్ ప్లేట్ మీద ప్రెస్ చేస్తున్నారు. దీనికి తోడు ఏం చేస్తున్నారంటే బాగా ఒక ట్రేడరు బండి మీద కోళ్ళు తెచ్చారంటే ఒక బాక్స్కి 18-20 కోళ్ళు వస్తాయి. దాని మీద 2-3 కేజీల వెయిట్ లాస్ వస్తుంది. డ్యామేజ్ వచ్చినప్పుడు ఒక్కొక్క కోడికి ఎంతో వెయిట్ లాస్ వస్తుంది. వీటన్నిటిని కలుపుకుంటే సాయంత్రం బిల్లులు కట్టలేని పరిస్థితి వచ్చింది. ఈ బిల్లులు కట్టలేకపోవడం వల్ల ప్రతి ఒక్క షాపులో మాలాంటి చిన్న షాపులు ఏమైనా ఉన్నాయంటే చాలా ఇబ్బంది పడుతున్నాము. మీరు చెప్పండి, జనరల్గా ఆంధ్ర తెలంగాణకి సంబంధించి ఇదే రేటు అమలు చేస్తున్నారు, తెలంగాణకి సపరేటు ఆంధ్రాకి సపరేట్ తేడాలు ఏమైనా కనిపిస్తుందా, ఏంటి అసలు తేడా? ఆంధ్రాలో ఇంతకుముందు ఆంధ్రాలో ఇక్కడ సేమ్ రేట్లు ఉండేవి. ప్రజెంట్ ఏంటంటే ఆంధ్రాలో 120-130 కోడి ఉంటే తెలంగాణలో 180 రూపాయలు ఉంటుంది. దీనివల్ల మాకు వచ్చే మార్జిన్ చాలా తగ్గిపోయింది. దీనివల్ల షాపులు మెయింటైన్ చేయడం చాలా కష్టంగా ఉంది. మాకు వర్కర్ల జీతాలు, కిరాయిలు ఇవన్నీ తీయడం చాలా కష్టంగా ఉంది. అట్లా కార్పొరేట్ వ్యవస్థ బాగా దోచుకుంటుంది. దీనివల్ల మేము నష్టపోతున్నాం. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే చికెన్ షాపులకు సంబంధించినటువంటి వ్యవహార శైలి మొత్తం కూడా ఆంధ్ర తెలంగాణ మధ్య కూడా తేడా ఉందని చెప్తున్నారు. చెప్పండి, ప్రధానంగా మీకు మెయింటెనెన్స్ వెళ్తుందా? అసలు ఎందుకు కేజీ 400 రూపాయలు 430 రూపాయలు చికెన్ ధర పలుకుతుంది, కానీ మీకు మాత్రం ఇప్పుడు అందుబాటులో లేదు, భారంగా ఉంది, ఇబ్బంది ఉంది అంటున్నారు. అసలు ఏంటి తేడా ఏంటి? ఇప్పుడు అసలు 400 అమ్మినా అండి 20 రూపాయలు కూడా లాభం రావట్లేదు. ఇంతకుముందు -26 రూపాయలు ఇచ్చేది కంపెనీ వాళ్ళు, ఇప్పుడు 5-6 రూపాయలు ఇస్తున్నారు. మొన్నటి నుంచి పేపర్ రేటే ఇస్తున్నారు. దానివల్ల మాకు మెయింటెనెన్స్ అసలు రావట్లేదు. ప్రధానంగా అసలు ఎందుకు సార్ ఈ కార్పొరేట్ సంస్థలు ఎందుకు తేడా చూపిస్తున్నాయి గతంలోకి ఇప్పటికి, ఏంటి ఆ తేడా అసలుకి? మొత్తం కార్పొరేట్ సంస్థ సిండికేట్ అండి. సిండికేట్ మాత్రం ఒకేసారి రేట్ పెంచారు బాగా. ఆ పెంచడం మాకు మైనస్లు తీసేశారు. మేము చికెన్ రేట్ పెంచాల్సి వచ్చింది. కస్టమర్ అనుకుంటున్నారు ఏదో వీళ్ళంతా సిండికేట్ వీళ్ళు రేటు పెంచుతున్నారు అని కస్టమర్ అనుకుంటున్నారు.
కానీ వీళ్ళు కార్పొరేట్ సంస్థలు మొత్తం వాడే రింగ్ అయ్యి దోసుకుంటున్నారు బాగా. కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగిస్తున్నాం. ఇలాగనే తమ సమస్యను పరిష్కరించకుండా మార్జిన్ను పెంచకుండా కనుక వ్యవహరిస్తే మాత్రం పూర్తిగా షాపులు ఎన్ని రోజులైనా బంద్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఎక్కడికి పోయినా కూడా చికెన్ షాపులకు తాళాలు వేసి కనిపిస్తున్న పరిస్థితి. 4 రోజుల పాటు ఇలాగనే తమ నిరసనను వ్యక్తం చేస్తామని కూడా వ్యాపారులు చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ ఖమ్మం.